ఆస్తమా, అలర్జీ, సైనస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనవి. ఆస్తమా ఉన్నవారిలో తరచూ ఆయాసం రావటం, పిల్లి కూతలు, దగ్గు, వ్యాయామం చేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక అలర్జీతో అనేక సమస్యలు తలెత్తుతాయి. ఆస్తమాకు పరిష్కారం ఏంటి? అలాగే సైనస్కు సర్జరీ తప్పదా? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ ఇనామ్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు సైనసైటిస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ వల్ల వస్తుంది? సైనసైటిస్ అంటే చూడండి, మన ఫేస్లో కొన్ని ఎంటీ స్పేసెస్ అనేది ఉంటాయి అన్నమాట. ఎంటీ స్పేసెస్ అనేది ఇక్కడ ఈ ఏరియాలో అండ్ ఈ ఏరియాలో ఉండడం జరుగుతుంది. సో ఇందులో వాటర్ అనేది మ్యూకస్ ఫామ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ మ్యూకస్ మన ముక్కులో డ్రాప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దాని నుంచి మన ముక్కు క్లీన్ ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ కాకుండా, ఎలర్జీస్ కాకుండా అది మనకు ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. కానీ ఈ సైనసెస్లో, ఈ ఎంటీ స్పేసెస్లో ఇన్ఫెక్షన్ వచ్చేస్తే, ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తే, వాపు వచ్చేస్తే మనకు సైనసైటిస్ అన్నట్లు చెప్తూ ఉంటామన్నమాట. ఈ సైనసైటిస్ అనేది మనకు వైరల్ కూడా కావచ్చు, బ్యాక్టీరియల్ కూడా కావచ్చు, ఎలర్జీస్ మూలన కూడా ఈ సైనసైటిస్ మనకు రావచ్చు అన్నమాట. ముఖ్యంగా ఈ సైనసైటిస్ అనబడే వ్యాధి కొంతమందికి ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఎలాంటి వాళ్ళలో ఎక్కువ చూస్తాము అంటే, ఎవరి ముక్కు కొంచెం వంకరగా ఉంటుంది వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఆ కండిషన్ని డిఎన్ఎస్ అంటాము. అంటే పైన నుంచి మీకు అంతగా కనబడకపోవచ్చు, కానీ లోపల మనకు బోన్ కొంచెం బెండ్ ఉంటుంది. సో డిఎన్ఎస్ ఉన్న వాళ్ళలో కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సైనసైటిస్ రావడానికి. రెండోది ఏంటంటే నాసల్ పాలిప్ అన్నమాట. అంటే ముక్కులో మనకు రౌండ్ బాల్ లాగా, గడ్డలాగా కనబడుతూ ఉంటుంది అన్నమాట. సో అది ఉన్న వాళ్ళలో కూడా మనకు సైనసైటిస్ అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ దాంతో సహా స్మోకింగ్ చేసే అలవాటు ఒకవేళ ఉంది అంటే వాళ్ళలో కూడా ఎక్కువ వచ్చే అవకాశం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అండ్ దాంతో సహా ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఎలర్జీస్ ఉన్నాయి, ఎలర్జిక్ రైనైటిస్ అంటాము. సో ఈ ఎలర్జీ ఉంది, లేదంటే మీకు ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఇమ్యూనిటీ యూజువల్లీ తగ్గడం అనేది పెద్ద వ్యాధుల్లో, జస్ట్ లైక్ హెచ్ఐవి కానివ్వండి, అలాంటి వ్యాధుల్లో ఇమ్యూనిటీ ర్యాపిడ్లీ తక్కువ అయిపోతుంది అనమాట. సో ఇమ్యూనిటీ తక్కువ ఉండడం మూలన కూడా మనకు ఈ సైనసైటిస్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఒకవేళ మీకు అస్తమా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు కూడా మీకు తొందరగా ఈ సైనసైటిస్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ సైనసైటిస్ అన్నమాట. ఓకే అండి. ఆస్తమా ముఖ్యంగా వింటర్లో ఎక్కువ వస్తుంది, అంటే రీజన్స్ ఎలా ఉంటాయి వీటికి? సో ఆస్తమాలో ఏంటంటే అండి, దేనివల్ల ఆస్తమా రావడం జరుగుతుంది, రీజన్స్ ఏముంది అన్నట్లు చూసుకుంటే, ఆస్తమా మనకు ఎలర్జీ వల్ల కూడా ట్రిగర్ అవుతుంది అనమాట. ఎలర్జీ అంటే కొన్ని పడని ఫుడ్ ఐటమ్స్ కానీ, లేదంటే పడని వస్తువులు కానీ మనకు ఉంటుంది అనమాట బాడీకి. మ్యాక్సిమం ఏముంటుంది, డస్ట్ అన్నమాట. డస్ట్ ఉంది, లేదంటే పోలన్స్ ఉన్నాయి. పోలన్స్ అంటే ఫ్లవర్స్ నుంచి వస్తున్న ఎగ్స్ అన్నమాట, వాళ్ళ ఎగ్స్. సో అవి మనకు చాలా ఎక్కువగా వాతావరణంలో ఉండడం జరుగుతూ ఉంటుంది వింటర్ సీజన్లో. సో అలాంటప్పుడు మనకు ఈ అస్తమా అనబడే వ్యాధి కొంచెం ఎక్కువగా ఈ వింటర్ సీజన్లో చూస్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఎలర్జీస్ వల్ల, పోలెన్స్ వల్ల, అండ్ కొంతమందికి ఏంటంటే క్యాట్స్ వల్ల, ఇంట్లో క్యాట్స్ కానీ డాగ్స్ కానీ ఉందనుకోండి, సో దానివల్ల కూడా వాళ్ళకు వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ కొంతమంది ఏంటంటే ఇంట్లో పెద్ద పెద్ద లావు కార్పెట్స్ కూడా ఉంటాయి. సో ఆ కార్పెట్లో డస్ట్ అనేది డిపాజిట్ అయి ఉంటుంది. సో ఆ డస్ట్ మూలన కూడా వాళ్ళకు అస్తమా అనేది ట్రిగర్ కావచ్చు. అండ్ అలాగే కొంతమంది దగ్గర కర్టన్స్ అనేటివి ఉంటాయి, పెద్ద పెద్ద కర్టన్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఆ లావ్ కర్టన్స్, థిక్ కర్టన్స్లో కూడా మనకు చాలా డస్ట్ డిపాజిట్ అయిపోతుంది అనమాట. సో మనం రూమ్లో వెళ్తున్నాము, వస్తున్నాము, దానికి టచ్ చేస్తున్నామంటే కూడా మనకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ఇలా దేర్ ఆర్
న్యూమరస్ కాజెస్. ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే, ఫెమిలియల్ టెండెన్సీ అంటాము, ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే మీకు కూడా ఈ అస్తమా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ కొంతమందికి ఎగ్జర్షన్ మూలన కూడా రావడం జరుగుతుంది. ఎగ్జర్షన్ అంటే ఎక్కువగా అలసిపోయినప్పుడు, ఇప్పుడు స్పీడ్గా వాక్ చేస్తున్నాము, రన్ చేస్తున్నాము, లేదంటే ఏదైనా పని చేస్తున్నాము, సో అలసిపోయాము, ఎగ్జర్షన్ వచ్చింది. సో ఎగ్జర్షన్ తర్వాత కూడా కొంతమందికి అస్తమా లాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ట్రిగర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ఇది అస్తమా మనకు ఇవన్నీ రీజన్స్ మూలన ట్రిగర్ కావచ్చు అనమాట. ఓకే ఏంటంటే మెయిన్గా అంటే డయట్ పరంగా ఎలా ఉండాలి వీళ్ళు? ఇప్పుడు ఏ డిసీజ్ ఉన్నా కూడా మనకు కొన్ని డైట్ రిస్ట్రిక్షన్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. అది అస్తమాలు కానివ్వండి, లేదంటే సైనసైటిస్లో కానివ్వండి, ఎలాంటి డైట్ అంటే మనకు కొంచెం పులుపు, రెండు దాంట్లో కూడా చాలా మందిలో పులుపు వస్తువులు వాళ్ళకు కండిషన్ని అగ్రివేట్ చేస్తాయి అన్నమాట. సో అది కొంచెం మనం తక్కువ చేసేయాలి. అండ్ దాంతో సహా ఏంటంటే కోల్డ్ ఐటమ్స్, అది మీరు ఫ్రిడ్జ్లో పెట్టిన కోల్డ్ ఫుడ్ కానివ్వండి, లేదంటే కోల్డ్ డ్రింక్స్ కానివ్వండి, అది మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. కొంతమందికి అస్తమాలో చూసినాం మేము స్వీట్ తింటే కూడా వాళ్ళకు ఇబ్బంది అనేది అవుతుంది. స్వీట్ తింటే కూడా మ్యూకస్ ఫార్మేషన్ వాళ్ళకు చాలా ఎక్కువ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో అది కూడా వాళ్ళు అవాయిడ్ చేయాలి. అండ్ దాంతో సహా ఏంటంటే డైరెక్ట్ ఎక్స్పోజర్ మనకు ఏసీ నుంచి ఉండకూడదు. అంటే రూమ్లో కూర్చున్నాము, ఏసీ ఉంది, డైరెక్ట్ అది మనకు తగులుతుందన్నమాట. సో అలా డైరెక్ట్ కూడా తగిలితే మనకు ప్రాబ్లం అనేది ఎక్కువ రావడం జరుగుతాయి. సో డైరెక్ట్ ఎక్స్పోజర్ ఉండకూడదు. కార్లో కూడా పోతున్నాము, డైరెక్ట్ ఏసీ కొడుతుంది, అలా ఉండకూడదు అనమాట. అండ్ దాంతో సహా కోల్డ్ ఎన్విరాన్మెంట్లో, కోల్డ్ ఎయిర్లో కూడా ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతే మనకు ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే ఈ ప్రాబ్లం అనేది మనకు అగ్రివేట్ అయ్యే అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. సో ల్యూక్ వామ్ వాటర్ లాంటిది మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనేది మనం ఎక్కువగా తీసుకోవాలన్నమాట టు బిల్డప్ ద ఇమ్యూనిటీ అండ్ ఆల్. సో ఇలా చేస్తే మనం ఈ ప్రాబ్లం నుంచి కొంచెం సేఫ్గా ఉండడం అనేది జరుగుతుంటుంది అన్నమాట. ఒకటి అలర్జీ అంటే ఏంటి, అలాగే ఎన్ని టైప్స్ ఉంటాయి వాటి గురించి? ఎలర్జీ అంటే మనకు మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అన్నట్లు ఉంటుంది అన్నమాట. సో నా మెడికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే యాంటీబాడీస్ అంటాము. సో ఈ యాంటీబాడీస్ ఏం చేస్తుంది, మనకు వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ అయినాయి అనుకోండి, సో ఈ యాంటీబాడీస్ ఫైట్ చేస్తుంది అన్నమాట. కానీ కొంతమందిలో ఈ యాంటీబాడీస్లో ప్రాబ్లం రావడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇమ్యూనిటీ అనేది తక్కువ అయిపోవడం జరుగుతుంది, ఫైట్ చెయ్యలేకపోవడం జరుగుతుంది అన్నమాట. సో ఎంత తక్కువగా మనకు ఇమ్యూనిటీ ఉంటే అంత ఎక్కువగా మనం సెన్సిటివ్ అయిపోతాము. ఎంత ఎక్కువగా మనం సెన్సిటివ్ ఉంటే అంత ఎక్కువగా ఎలర్జీస్ మీకు రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇట్ ఈస్ ఎలర్జీ అంటే మీ రోగనిరోధక శక్తి తక్కువ ఉంది, మీ బాడీ చాలా సెన్సిటివ్ ఉంది, మీకు చాలా ఫుడ్స్ అనేటివి పడట్లేదు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలర్జీ. ఇప్పుడు ఫుడ్ నుంచే ఎలర్జీ అవుతుంది అన్నట్లు కూడా ఉండదు. అది మనకు ఎనీ టచబుల్ ఐటమ్ నుంచి కూడా కావచ్చు. జస్ట్ లైక్ ఇంతకు ముందు నేను చెప్పినట్టు మన ఇంట్లో ఉన్న పెట్స్తో కూడా కావచ్చు, డస్ట్తో కూడా కావచ్చు, ఇట్లా. ఇప్పుడు ఎలర్జీలో ఏంటంటే మనకు ఎలర్జిక్ రైనైటిస్ 2 టైప్స్ ఉంటుందన్నమాట ముఖ్యంగా. అదేంటంటే ఫస్ట్ సీజనల్ ఎలర్జిక్ రైనైటిస్ అంటాము, ఇంకొకటి పెరినియల్ ఎలర్జిక్ రైనైటిస్ అన్నట్లు చెప్తామన్నమాట. సో ఇందులో ఏమవుతుంది, సీజనల్ ఎలర్జిక్ రైనైటిస్లో ఎలర్జీలో మనకు వింటర్ సీజన్లోనే తుమ్ములు రావడం, లేదంటే రెయినీ సీజన్లోనే వాళ్ళకు తుమ్ములు రావడం అన్నట్లు జరుగుతుంది అన్నమాట. పెరినియల్లో ఏం జరుగుతుందంటే సీజన్తో సంబంధం లేకుండా వాళ్ళకు కంటిన్యూ స్నీజింగ్స్ 12 months కూడా వాళ్ళకు ఉంటుంది అన్నమాట. చాలామందికి ఎలర్జిక్ రైనైటిస్ ఉంటుంది కానీ వాళ్ళు అంతగా పట్టించుకోరు. ఎలా ఉంటుంది ఎలర్జిక్ రైనైటిస్ అంటే ఇప్పుడు మనం పొద్దున లేచినాము, లేవంగానే చాలామంది తుమ్ముతూ ఉంటారు.
ఒక 5 సార్లు 6 సార్లు లేదంటే 10-20 టైమ్స్ కూడా చాలామంది తుమ్ముతారనమాట లేవంగానే పొద్దున. సో ఇది మనకు ఎలర్జిక్ రైనైటిస్లో జరుగుతుంది అనమాట. అండ్ ఇది మార్నింగ్ కాకుండా మనం ఎప్పుడైనా డస్ట్తో ఎక్స్పోజ్ అవుతే కూడా వాళ్ళకు తుమ్ములు వస్తాయి. ఎప్పుడైనా వాళ్ళకు పర్ఫ్యూమ్ అనేది స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ అనేది ఎవరైనా వేడి చేసినారనుకోండి, సో ఆ స్మెల్ వల్ల కూడా వాళ్ళకు తుమ్ములు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ స్మోక్ వల్ల, ఇది నార్మల్ స్మోక్ కానివ్వండి లేదంటే ఎవరైనా స్మోకింగ్ చేస్తున్నారు ఆ స్మోక్ వాళ్ళు ఇన్హేల్ చేసినా కూడా వాళ్ళకు తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలా నంబర్ ఆఫ్ రీజన్స్ మూలన వాళ్ళకు తుమ్ములు రావడం జరుగుతుంది. కొంతమంది ఎలా సెన్సిటివ్ ఉంటారంటే వాళ్ళు నీళ్ళలో చేతులు వేసినా కూడా, చల్లటి నీళ్ళలో చేతులు వేసినా కూడా వాళ్ళకు తుమ్ములు వచ్చేస్తాయి. కొంతమంది ఫేస్ వాష్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకు తుమ్ములు రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ కంటిన్యూ తుమ్ములు ఉంటాయి. అండ్ దీంతో సహా ఏంటంటే ముక్కు నుంచి వాటర్ కారడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట, రన్నింగ్ నోస్ అంటాము. సో ముక్కు నుంచి వాటర్ కారడం, కంటిన్యూ మీకు స్నీజింగ్స్ అనేది రావడం, అండ్ దాంతో సహా కొంతమందికి ఏంటంటే ఐస్లో ఇరిటేషన్ అనిపించడం, ఐస్లో మండినట్టు అనిపించడం, లేదంటే ఐస్లో దురదలు అనేది రావడం. సో ఐస్ నోస్ నుంచి ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది ఇందులో. అండ్ దాంతో సహా ఏంటంటే మనకు కొంతమందిలో పోస్ట్ నాసల్ డ్రిప్ అంటాము. పోస్ట్ నాసల్ డ్రిప్ అంటే వాళ్ళకు గొంతులో కొంచెం వాటర్ డ్రాప్లెట్స్ పడుతున్నాయి అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో పోస్ట్ నాసల్ డ్రిప్ ఉంటుంది. అండ్ దాంతో సహా ఎక్సెసివ్ తుమ్ములు అండ్ ఇలాంటి లక్షణాలు మనం చూస్తూ ఉంటాము ఎలర్జిక్ రైనైటిస్లో. ఇప్పుడు ఎలర్జిక్ రైనైటిస్ అనేది మనకు పెరినియల్ కూడా ఉంటుంది. పెరినియల్ అంటే కంటిన్యూ ఉండడం జరుగుతుంది వాళ్ళకు. అండ్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కి నాకు ఎలర్జీ ఉందా లేదంటే కామన్ కోల్డ్ ఏమైనా నాకు అయిందా అన్నట్లు వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు, స్పెషల్లీ ఇన్ వింటర్ సీజన్. సో ఆ డిఫరెన్షియేషన్ ఎలా ఉంటుందంటే కామన్ కోల్డ్లో మీకు కంటిన్యూ ప్రాబ్లం ఉంటుంది. కంటిన్యూ అంటే కంటిన్యూ ముక్కు కారుతూ ఉండడం, అండ్ దాంతో సహా కొంచెం ఫీవరిష్ అనేది అనిపించడం, అండ్ కొంచెం ఫెటీగ్ అంటే అలసిపోయినట్టు అనిపించడం, బాడీ పెయిన్స్ అనేది అనిపించడం, ఇలాంటి లక్షణాలు మనకు తుమ్ములతో సహా ముక్కు కారడంతో సహా ఈ లక్షణాలు కూడా ఉంటే మీకు కామన్ కోల్డ్ అయింది అన్నట్లు చెప్పొచ్చు అనమాట. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్స్. అదే మనకు కంటిన్యూ ఇది ఉండట్లేదు, ఇది ఒక స్పెసిఫిక్ టైంలోనే ఉంటుంది, ఒక స్పెసిఫిక్ ఐటమ్ తిన్నప్పుడే అనిపిస్తుంది, లేదంటే ఇది మనకు డస్ట్ తగులితేనే వస్తుంది అన్నట్లు ఉంటే, అండ్ దీంతో సహా ఓన్లీ మనకు తుమ్ములు, ఐస్ నుంచి వాటర్, ముక్కు నుంచి వాటర్, పోస్ట్ నాసల్ డ్రిప్, స్నఫీ నోస్ ఇదే ఉంటుంది. దీంతో మీకు ఫీవర్ ఉండదు, దీంతో మీకు బాడీ పెయిన్స్ ఉండదు, దీంతో మీకు ఫెటీగ్ అనిపించడం, అలసిపోయినట్టు అనిపించడం, పండుకోవాలి అన్నట్లు అనిపించడం ఈ ఫీలింగ్ ఉండదు. మొత్తం హెల్దీగా అనిపిస్తుంది. ఓన్లీ ఆ మనిషి తుమ్ముతూ ఉంటాడు, ముక్కు నుంచి వాటర్ కారుతుంది, అది కూడా కొంతమందికి కారదు. పోస్ట్ నాసల్ డ్రిప్ ఉంటుంది, స్నఫీ నోస్ ఉంటుంది. ఇది ఉండడం మూలన చాలామంది ఏం చేస్తుంటారంటే ముక్కుకి ఇట్లా అనేది రుద్దుకుంటూ ఉంటారనమాట. దానికి నాసల్ సల్యూట్ అని చెప్తాం మనం. సో పామ్తో ఇట్లా చేసుకోవడం, అలా చేయడం మూలన ఏంటంటే కొంచెం సేపటి వరకు వాళ్ళకు ముక్కు నుంచి వాటర్ కారడం ఆగుతుంది. సో దానివల్ల అట్లా చేస్తారు. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ముక్కులో ఉన్న ఎముక అనేది కొంచెం బెండ్ అయిపోతుంది, మళ్ళీ డిఎన్ఎస్ రావడం, డిఎన్ఎస్ మళ్ళీ వస్తే మనకు ప్రాబ్లమ్స్ అనేటివి సైనసైటిస్ లాంటివి ప్రాబ్లమ్స్ కూడా మనకు స్టార్ట్ కావచ్చు అన్నమాట. సో ఈ ఎలర్జీని ఒకవేళ మనం కరెక్ట్గా అడ్రస్ చేయకపోతే, కరెక్ట్గా మందులు తీసుకోకపోతే క్రానిక్ అయిపోయింది అనుకోండి. క్రానిక్ అంటే మనకు చాలా రోజుల నుంచి ఉంది ఎలర్జీ అండ్ పెరుగుతూనే వస్తుంది, ఒక మెడిసిన్ ఒక రోజుకి పనిచేస్తలేదు, 2 మందులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే ఈ ప్రాబ్లం పెరిగి 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 మనకు అస్తమా కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట.
ఓకే అండి. కొంతమంది స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతే కూడా ఆస్తమాలాగా ఫీల్ అవుతారు. అంటే ఆస్తమా ఉన్న వాళ్ళలో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? స్ట్రెస్తో అంటే కొంతమంది యాంగ్జైటీ వల్ల వాళ్ళకు ట్రిగర్ అవుతుంది అనమాట. యాంగ్జైటీ అంటే కొంచెం టెన్షన్ తీసుకోవడం. సడన్లీ ఇప్పుడు మనం కూర్చున్నాము, ఏదో ఇంపార్టెంట్ విషయం ఉంది అండ్ ఎలా చేయాలో ఏందో అన్నట్లు వాడు గాబరా గాబరా చేస్తూ ఉంటారు. సో అలాంటి కండిషన్లో కూడా వాళ్ళకు ట్రిగర్ కావచ్చు. కొంతమంది ఏదైనా విన్న తర్వాత, బ్యాడ్ న్యూస్ విన్న తర్వాత కొంచెం పాల్పిటేషన్స్ అయిపోయి వాళ్ళకు అస్తమా అనేది ట్రిగర్ కావచ్చు. సో ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఇప్పుడు ఏ రీజన్ ఉన్నా, ఎలా ఉన్నా మనకు యూజువల్లీ ఏం చేస్తారు, పంప్స్ అనేది మనం యూజ్ చేస్తామన్నమాట. పంప్స్ యూజ్ చేస్తే వెంటనే ఈ అస్తమా ప్రాబ్లం అనేది ఇమీడియట్లీ సీజ్ అయిపోతుంది, ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు హోమియోపతిలో ఏంటంటే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. మీకు లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం అనేది ఉండదు, లైఫ్ లాంగ్ పంప్స్ యూజ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేస్తే దీనికి పూర్తిగా శాశ్వతంగా వెళ్ళిపోయినట్టు మనం మందులు అనేది ఇవ్వచ్చు అనమాట. ఎలా అంటే మనకు నార్మల్లీ అస్తమాలో ఏం జరుగుతుంది, వెనెవర్ ఎలర్జన్ టచ్, ఎలర్జన్ అంటే దేని నుంచి మనకి ఎలర్జీ ఉంది అది మన బాడీలో వెళ్ళినా, లేదంటే టెన్షన్ ఉన్నా, ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మన నోస్ నుంచి ఏ పైపు పోతుంది కదా లోపల, సో ఆ పైప్ లంగ్స్లో వెళ్ళి డివైడ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో బ్రాంక్యూల్స్ అంటాము దానికి. సో అందులో ఏమవుతుందంటే ఆ పైపులో లోపల వాపు వచ్చేసి మనకు పైపు చిన్నగా అయిపోవడం జరుగుతుంది. సో పైపు చిన్నగా అయిపోతే గాలి సరిగ్గా ఆడదన్నమాట. సో అప్పుడు మనకు షార్ట్నెస్ ఆఫ్ ది బ్రెత్ అంటాము, అంటే స్పీడ్ వాళ్ళు గాలి తీసుకుంటూ ఉంటారనమాట. సో ఇలా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇలా అయిన తర్వాత మెల్లగా ఏమవుతుందంటే లోపల మ్యూకస్ డిశ్చార్జెస్ అనేది అవ్వడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఏదో లోపల పోయింది ఇప్పుడు, అండ్ బాడీ ఏం చేస్తుంది, దానికి తీసేయాలి అన్నట్లు అక్కడ మ్యూకస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. నార్మల్ భాషలో మనం తెమడ అంటాం దానికి. సో లంగ్స్లో మ్యూకస్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. ఆ లంగ్స్లో అలా మ్యూకస్ రాగానే లంగ్స్ ఏం చేస్తుందంటే దానికి బయట పెట్టేయాలి అన్నట్లు మనకు దగ్గు కూడా రావడం జరుగుతుంటుంది, సౌండ్లు రావడం జరుగుతుంది. వీజింగ్స్ అంటాం దానికి, సుయి 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 సౌండ్స్ వస్తాయి. ఈ సౌండ్స్తో సహా వాళ్ళకు దగ్గు మొదలవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దగ్గు రావడం అండ్ దగ్గు వచ్చేసి తెమడ మొత్తం బయటికి వచ్చిందా మళ్ళీ వాళ్ళకు హాయిగా అనిపించడం జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఈ కండిషన్లో వాళ్ళు పంపు తీసుకుంటారు. సో పంపు తీసుకుంటే వెంటనే ఆ మొత్తం వాపు అనేది తక్కువైపోవడం జరుగుతుంది. కానీ మళ్ళీ రాకుండా ఉంటుందా అన్నట్లు ఉండదు, మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు స్మోక్ చేసిర్రు, లేదంటే వాళ్ళకు ఏదైనా ఎలర్జన్ మళ్ళీ ముక్కులో పోయిందనుకోండి మళ్ళీ వస్తుంది. సో ఇలాంటి కేసెస్లో మనం హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఒకవేళ తీసుకున్నాం అనుకోండి, క్రానిక్ కేసెస్లో ఇది పూర్తిగా తక్కువ అయిపోవడం జరుగుతుంది అనమాట. వై? బికాస్ వీ ట్రీట్ ఆర్ పేషెంట్స్ విత్ ఇమ్యూనిటీ బూస్టింగ్ అనమాట. వాళ్ళ ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఫ్రీక్వెంట్గా వాళ్ళకు జలుబు, దగ్గు, ఫీవర్స్ కానీ ఎలర్జీస్ కానీ రాకుండా మనం ఈజీలీ కాపాడుకోవచ్చు అనమాట. ఓకే అండి. అంటే ముఖ్యంగా అంటే హోమియోపతిలో వీటికి ఆస్తమా కానీ ఎలర్జిక్ రైనైటిస్ కానీ వీటికి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్, ఎలా డయాగ్నోసిస్ చేస్తారు? డయాగ్నోసిస్ చూడండి, మనకు ఫస్ట్ అనేది మనం లక్షణాలే చూడాలి. సో ఎలాంటి లక్షణాలు ఈ పేషెంట్లలో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి ఎలా ఉంటుంది, వాళ్ళకు తుమ్ములు వస్తూ ఉంటాయి. సో తుమ్ములు కామన్ సైనస్లో కూడా ఉంటుంది అండ్ ఎలర్జీలో కూడా ఉంటుంది. ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అన్నట్లు చూసుకుంటే, సైనస్లో ఒకవేళ మీకు తుమ్ములు వస్తున్నాయి అనుకోండి, అలాంటప్పుడు ఏముంటుందంటే మనకు పెయిన్ కూడా ఉంటుంది ఫేస్లో. అంటే ఈ ఏరియాలో పెయిన్ రావడం, లేదంటే ఈ ఏరియాలో వాళ్ళకు పెయిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. దాంతో సహా కొంచెం ఫేస్ బరువు ఉన్నట్టు అనిపించడం, ఫేస్లో ప్రెషర్ ఫీల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ మొబ్బుగా అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళకు హెల్దీ అనిపించదు అనమాట, ఫ్రీ అనిపించదు. అండ్ వంగారనుకోండి ఏదైనా పని చేయడానికి, ముందు కొంగితే కొంచెం పెయిన్ అనేది చాలా పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దాంతో సహా వాళ్ళకు స్మెల్ అనేది చాలా తక్కువైపోవడం జరుగుతుంది. సో ఇలాంటి లక్షణాలు మీకు తుమ్ములతో సహా ఉంది
అంటే అది సైనసైటిస్ ఉంది అన్నట్లు చెప్పుకోవచ్చు. కొంతమందికి ఏముంటుందంటే సైనస్లో మనకు ఈ సిమ్టమ్స్తో సహా అంటే ముక్కు పట్టుకుపోవడం, తుమ్ములు రావడం, ముక్కు నుంచి కొంచెం డిశ్చార్జెస్ ఉండడం అండ్ ఫేస్లో పెయిన్ రావడం, ఒంగుతే పెయిన్ ఎక్కువైపోవడం, మొబ్బుగా ఉండడం, దీంతో సహా చెవులో కూడా నొప్పి అనేది రావడం జరుగుతుంది వాళ్ళకు. సో ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది కాబట్టి చెవులో కూడా వాళ్ళకు నొప్పి వస్తుంది. సో ఈ లక్షణాలు ఇలా ఉంటున్నాయి అంటే మనం సైనసైటిస్ ఉంది అన్నట్లు చెప్తామన్నమాట. అండ్ దాంతో సహా కొన్ని ఇన్వెస్టిగేషన్స్, కొన్ని డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ టెస్ట్ ఉంటాయి. ఆ టెస్ట్లు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎక్స్రే తీసి మనం చూస్తామన్నమాట. ఎక్స్రే పిఎన్ఎస్ అంటాము. సో ఆ ఎక్స్రే తీపిస్తాము. దాంట్లో క్లియర్గా రాలేదంటే ఎక్స్రే మళ్ళీ సిటీ స్కానింగ్ కూడా సిటీ పిఎన్ఎస్ అని చేస్తాము. సో దాంట్లో మనకు క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది కి సైనసైటిస్ ఎంత ఉంది, ఎక్కడెక్కడ ఉంది, ఫ్రంటల్ ఉందా, మ్యాక్సిలరీ ఉందా, ఎథిమైడల్ ఉందా, ఇక్కడ ఏ సైనసెస్ చాలా ఎక్కువ ప్రాబ్లం అనేది చేస్తున్నాయి అండ్ నేసల్ పాలిప్స్ ఉన్నాయా లేదా, డిఎన్ఎస్ ఉందా లేదా, దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. అదే మనకు ఎలర్జీ ఉందనుకోండి, కామన్ ఎలర్జిక్ రైనైటిస్ ఉందనుకోండి, ఇది స్పెసిఫికల్లీ నేను చెప్పినట్టు కొంచెం పొద్దున లేవంగానే అలాంటప్పుడు ఆ టైంలోనే వాళ్ళకు ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇందులో ఫేషియల్ హెవీనెస్ కానీ అలాంటివి ఎక్కువగా మనం చూడము. సో దీనికి డయాగ్నోస్ చేయడానికి మనం కొన్ని రక్త పరీక్షలు అనేది చేపిస్తామన్నమాట. ఆ రక్త పరీక్షలు అనేది మనం చేపిస్తే అబ్సల్యూట్ ఎసినోఫిల్ కౌంట్ ఐజీజీ అంటాము. సో ఈ రక్త పరీక్షలు చేపిస్తే దీంట్లో మీకు ఎంత ఎలర్జీ ఉంది అన్నట్లు తెలుస్తుంది. దాంతో సహా ఎలర్జిక్ ప్రిక్ టెస్ట్ అన్నట్లు చెప్తాము. ఎలర్జిక్ ప్రిక్ టెస్ట్లో ఏం తెలుస్తుంది అంటే ఈయనకు దేని నుంచి ఎలర్జీ ఉంది, ఎన్ని ఫుడ్ ఐటమ్స్ నుంచి, ఏ ఐటమ్స్ నుంచి ఈయనకి ఎలర్జీ ఉంది అన్నట్లు మనకు తెలుసుకుంటాం అన్నమాట. ఆ టెస్ట్ చేయించుకొని we will boost the immunity against that particular item from which he is having allergy అన్నమాట. సో ఈ విధమైన మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదే మనకు ఎస్తమా ఉందనుకోండి. సో ఎస్తమాలో క్లియర్ కట్గా తెలుస్తుంది కి వాళ్ళకు ఆయాసం అనేది రావడం జరుగుతుంది అండ్ షార్ట్నెస్ ఉంది, చాలా బ్రీతింగ్, సోబి అంటాం దానికి, షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ ఉంది. సో ఇలా ఆ లక్షణాలు చూసి ఎస్తమా ఉంది అన్నట్లు మనం చెప్పొచ్చు. అండ్ దానికి ప్రొసీజర్స్ ఏంటంటే ఒకసారి హెచ్ఆర్సిటీ చేపిస్తాము, ఎక్స్రే తీపిస్తాము. సో అవన్నీ తీపించి దాని ప్రకారంగా దీనికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఎస్తమా, ఎలర్జీ, సైనసైటిస్ ఈ 3 వ్యాధులకు హోమియోపతిలో శాశ్వత పరిష్కారం అనేది ఉందన్నమాట. పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంది. లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇయర్స్ టుగెదర్ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. వన్స్ హోమియోపతి వాడామా మళ్ళీ రిటర్న్ రాకుండా దీనికి ఈజీలీ ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే అండి, మెయిన్గా అంటే సైనసైటిస్ చూసుకుంటే కనుక చాలామంది పెయిన్ భరించలేక సర్జరీకి కూడా వెళ్తుంటారు. అంటే ఒకసారి సర్జరీ చేయించుకుంటే మళ్ళీ రిపీట్ అవుతాయా? ఇన్ కేస్ రిపీట్ అవుతే హోమియోపతి ట్రీట్మెంట్ ఏమైనా మ్యాచ్ అవుతుందా దీనికి? ఎస్, ఇప్పుడు మేము డైలీ బేసిస్ మీద చూస్తున్న కేసెస్లో ఆల్మోస్ట్ 50% కేసెస్ అనేది రిపీట్ అయ్యే కేసెసే ఉంటాయి. అంటే వాళ్ళు ఆల్రెడీ అన్నీ ట్రై చేసుకొని ఆపరేషన్స్ కూడా చేయించుకుంటారు సైనస్ కోసం. అండ్ కొన్ని పేషెంట్ 2-3 సార్లు కూడా ఆపరేషన్ చేపిస్తుంటారు. సో ఆపరేషన్ చేయించుకున్నా కూడా ఇది రిటర్న్ రావడం జరుగుతుంది. సో మేము చూసే కేసెస్లో ఆల్మోస్ట్ 50% కేసెస్ ఇలాగే ఉంటాయి. ఆల్రెడీ డాక్టర్ సాబ్ మేము ఆపరేషన్ చేయించుకున్నాము మళ్ళీ వచ్చింది అన్నట్లు. సరే ఆపరేషన్ చేయించుకున్న మళ్ళీ వచ్చినా కూడా హోమియోపతి మనకు పనిచేస్తుంది అన్నమాట. ఓన్లీ ఇనీషియల్ స్టేజెస్లోనే పనిచేస్తుంది ఇందులో అన్నట్లు కాదు. మీకు క్రానిక్ ఉన్నా కూడా హోమియోపతి చాలా మంచిగా రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకటేంటంటే రెగ్యులర్ యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇందులో. మీకు ఇమీడియట్లీ అది స్ప్రే తీసుకుంటే వెంటనే తక్కువ అవుతుంది అలా ఉండదు. వై? బికాస్ ఆల్రెడీ మనకు చాలా లేట్ అయిపోయింది, డిసీజ్ అనేది చాలా క్రానిక్ అయిపోయింది. కొంచెం మనకు టైం ఇవ్వాలి, ఇస్తే పూర్తిగా ఇది తక్కువ చేసుకోవచ్చు అనమాట. అండ్ మందులతో సహా మీరు మేనేజ్మెంట్ కూడా కరెక్ట్ చేయాలి. ఒకవైపు మందులు తింటున్నాము, ఇంకొక వైపు ఐస్ క్రీమ్ నాకు చాలా ఇష్టమని ఐస్ క్రీమ్ తింటున్నారు. అలా చేస్తే మళ్ళీ ప్రాబ్లం అనేది చాలా కంటిన్యూ అవుతానే ఉంటుంది అనమాట. ఓకే అండి, సైనసైటిస్ గురించి, అలర్జీ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్.